जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की वाड़े बड़ वीर बड़ो वाड़े बड़ वीर बड़ो वाड़े बड़ वीर बड़ो राम लक्ष्मण బండి జాగ్రా मीनार కోసం जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की वाड़े बड़ वीर बड़ो वाड़े बड़ वीर बड़ो जय श्री राम 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 రాముడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. జై శ్రీరామ్. మీ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి ఎదురుగుండా వెళ్ళిపోయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మొత్తం ఫోన్ చేసి ఎంత పోయినా లీగల్ వచ్చి తాళం పెట్టేస్తాను. అంటే మీ వెంబడి ఏదో బలహీనత ఉంది, మీరు ఐకమత్యం లేదు. మొదటి నుంచి కూడా మనకు ఇబ్బంది ఏంటంటే హిందూ బంధువుల మధ్య ఐక్యత తక్కువ ఉందనేటువంటి దాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎలా గ్రహించి ఎలా కొట్లాడుకోకూడదు ప్లీజ్. అంటే మీడియా మిత్రులు లేకపోతే బయట ప్రపంచానికి మనం మాట్లాడేది తెలియదు. వాళ్ళని ఏమైనా కలిసి కొంచెం మీకు ఇబ్బంది అయినా వాళ్ళని ఏమైనా కంటే నేను మళ్ళీ మీకు అందరినీ కలుస్తాను. సో హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. దానికి ఒకటి కాదు 100 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం మాలేగావ్ అనేటువంటి ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మాలేగావ్ అనేటువంటి ఒక ఊర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి మాలేగావ్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి. ఆ ముస్లిం అధికారి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం UPA-1 కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు 2008లో మాలేగావ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇది హిందూ తీవ్రవాదులు చేసిండ్రు అని చెప్పి FIR లో హిందూ తీవ్రవాదులు అనే పదాన్ని చూపించి ఆఖరికి ప్రసిద్ధ సరసంఘ చాలక్ RSS పెద్దలు గౌరవనీయులు మోహన్ భగవత్ గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే ఆయన నేను నిబంధనలకు విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయలేనని చెప్పి మోహన్ భగవత్ గారిని అరెస్ట్ చేయకుండా ఆపిండు. 2008లో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీరు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఈ కేసుకి మోహన్ భగవత్ గారికి సంబంధం లేదు, ఈ కేసులో మోహన్ భగవత్ గారి ఆదేశాలు లేవు, అసలు నిందితులు హిందూ తీవ్రవాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు ఆ కేసులో మోహన్ భగవత్ గారిని అక్యూజ్